నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా చేస్తున్నటువంటి తీరు పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఒక బిగ్ డిస్కషన్ జరుగుతుంది. అసలు హైడ్రా ఏం చేస్తోంది, పెట్టినటువంటి ఉద్దేశం ఏంటి, వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారం ఏంటి. ఇప్పుడు అతి పెద్ద చర్చ జరుగుతుంది, ప్రజల్లో చర్చ జరుగుతోంది, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏకంగా ఎందుకు ఇంత స్థాయిలో భయభ్రాంతులకు గురి చేసి ఇవాళ బుల్డోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అని. ఇప్పటికే హైకోర్టు అనేక సందర్భాల్లో చాలా కేసుల్లో చివాట్లు పెట్టింది. ఏకంగా ఆర్మీ బ్యారెక్కుల్లో వేయమనింది, అరెస్ట్ చేయమనింది కమిషనర్ రంగనాథ్ గారిని. ఆఖరికి మొన్నటికి మొన్న గత వారం ఆయన్ని తప్పించి వేరే ఐజీ స్థాయి అధికారిని కూడా హైడ్రా కమిషనర్గా నియమించాలి అంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు. నిన్న కూడా కొండాపూర్కు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా హైకోర్టు చాలా సీరియస్గానే వ్యాఖ్యలు చేసింది. ఇటువంటి సందర్భాల్లో మనకు గతంలో దివ్యానగర్ ఫేజ్ 2లో జరిగినటువంటి హైడ్రా అరాచకాన్ని ఇవాళ ఇప్పటికీ కూడా ఇంకా ఆ క్లయింట్లను ఆ యొక్క ఆ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తుల గురించి పెద్ద ఎత్తున పేపర్ ప్రకటనలు చూస్తూ ఉన్నాం. నిన్న ప్రముఖ దినపత్రిక ఈనాడులో బహిరంగ ప్రకటన వచ్చింది, ఇవాళ సాక్షిలో వచ్చినటువంటి పరిస్థితి. ఇది దివ్యానగర్ ఫేజ్ 2లో సంబంధించినటువంటి మల్లారెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఏం జరిగింది ఏంటి అనేది, హైడ్రా ఏ విధంగా వ్యవహరించింది అనే వ్యవహారంలో పెద్ద ఎత్తున బహిరంగ ప్రకటన, డేట్లతో సహా ఎంత అరాచకం సృష్టించారు అనేది. అయితే ఇక్కడ ప్రధానంగా వీళ్ళు చేస్తున్నటువంటి వ్యవహార ఆరోపణ ఏంటంటే, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఎటువంటి విచారణ జరపకుండా కేవలం ఎక్కడిదక్కడ వచ్చినటువంటి కంప్లైంట్ అన్నింటినీ కూడా వన్ సైడ్గా చేస్తూ డెమాలిషన్స్ చేయటం, కాంపౌండ్లు ప్రహారీ గోడ్లను కూల్ చేయటం, లేకుంటే ఆ యొక్క ఫేజ్ 2లో ఉన్నటువంటి అన్ని డెమాలిషన్స్ చేయకపోగా ఇవాళ కోర్టులు చివాట్లు పెట్టిన తర్వాత కూడా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అట్లాగే డిజిటల్ మాధ్యమాలలో క్లయింట్గా ఉన్నటువంటి నల్లమల్లారెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని వాళ్ళు ఒక భూ కబ్జా కోరుగా పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి. సో ఇది ఖచ్చితంగా మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అనేక కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టులు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఫేస్ చేస్తున్నారు. సో ప్రస్తుతం ఈ బహిరంగ ప్రకటన ఇచ్చినటువంటి అడ్వకేటు నరేందర్ రెడ్డి గారు. సో ఇప్పటిదాకా తెలంగాణలో అనేక కంటెంప్ట్ ఆఫ్ ది కేసుల్లో హైడ్రా ఫేస్ చేస్తుంటే నెంబర్ ఆఫ్ కేసెస్, చాలా కేసుల్లో మన అడ్వకేట్ నరేందర్ రెడ్డి గారు వేసినటువంటి కేసులే ఉన్నాయి. మరీ ముఖ్యంగా హైడ్రా మీద తెలంగాణలో మొట్టమొదటి కేసు వేసినటువంటి అడ్వకేట్ కూడా నరేందర్ రెడ్డి గారే. ఆయన దగ్గర చాలా క్లయింట్స్ ఉన్నారు, చాలా కేస్ స్టడీస్ ఉన్నాయి. అసలు హైడ్రా వ్యవహరిస్తున్నటువంటి తీరేంది, వాళ్ళు ఎందుకు ఈ స్థాయిలో డెమాలిషన్ చేస్తున్నారు, అసలు మరి రూల్ ఆఫ్ లా కాదు రూల్ ఆఫ్ మెన్ అని కోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి, నిజంగానే రూల్ ఆఫ్ లా నడుస్తుందా, రూల్ ఆఫ్ మెన్ నడుస్తుందా, హైడ్రా వ్యవహారంలో ఏం జరుగుతుంది మాట్లాడడం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ నరేందర్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు, మాట్లాడదాం. నరేందర్ రెడ్డి గారు నమస్తే సార్. ఇవాళ మీరు ఇంత భారీ స్థాయిలో బహిరంగ ప్రకటన ఏంటి, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఇంత పెద్ద స్థాయిలో బహిరంగ ప్రకటన అంటే ఏం చెప్తారు? అంటే యాక్చువల్గా హైడ్రా కమిషనర్ గారు మొన్న 27/7/2026 రోజు హైకోర్టు ఏదైతే కామెంట్ చేసిందో దాన్ని కవర్ చేసే ఉద్దేశంతో నెక్స్ట్ డే నుంచి మా క్లయింట్ నల్లమల్లారెడ్డిని భూ కబ్జాదారుగా చిత్రీకరిస్తున్నారు. యాక్చువల్గా ఎలాంటి కబ్జాలు కానీ ఎలాంటి ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ కానీ ఎక్కడ కూడా లేదు. ఇంతవరకు ఏ క్లయింట్ కూడా ఎవరు ఇండివిజువల్ కూడా అతని మీద ఎవరు కూడా కేసు ఫైల్ చేయలేదు. ఆల్ ఆఫ్ సడన్గా ఇన్స్టాగ్రామ్లో మామూలుగా వాట్సాప్లలో వస్తున్నది కాబట్టి అతని పరువుకు సంబంధించిన విషయం కాబట్టి దాన్ని బహిరంగ ప్రకటన ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ బహిరంగ ప్రకటించిన తర్వాత ఏంటి నెక్స్ట్ కార్యాచరణ? మళ్ళీ మీరు దీని మీద హైకోర్టుకి వెళ్ళే అవకాశం? బహిరంగ ప్రకటనలో క్షమాపణ అడుగుతున్నాము. ఒకవేళ హైడ్రా కమిషనర్ గారు ఇవ్వకనట్టయితే దానిపైన లీగల్గా ప్రొసీడ్ అవుతాం నెక్స్ట్. సో అసలు ఏంటి సార్, అంటే వాళ్ళు హైడ్రా వర్షన్ ఏంటి అసలు? హైడ్రా ఈ కేసులో మేము ఎప్పుడు కూడా మా మీద ఈ సింగరేణి కార్మికుల ప్లాట్స్ ఆక్యుపై చేసిండని ఆల్ ఆఫ్ సడన్గా తీసుకొచ్చాడు. యాక్చువల్గా అలాంటి ఇష్యూ ఎక్కడ కూడా లేదు. ఈ ఎంటైర్ కోర్టు ప్రొసీడింగ్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కేసెస్ పెండింగ్ ఉన్నాయి. దివ్యానగర్ లేఅవుట్ కాంపౌండ్ వాల్ డెమాలిషన్ దాని మీద ఫోకస్ అయి ఉన్నది ఈ కేసు. సడన్గా తీసుకొచ్చి ఆల్ ఆఫ్ సడన్గా సింగరేణి కార్మికుల ప్లాట్స్ కూడా ఆక్యుపై చేశాడు అన్నట్టు రాశాడు. అది తప్పది. యాక్చువల్గా ఎలాంటి కేసు లేదు. సో అసలు ఈ కేసులో మీరు అన్నట్టుగా దివ్యానగర్ ఫేజ్ 2 కేసులో ఏదైతే హైడ్రా ప్రహారీ కూడా కూల్చేసిందో ఆ కేసులో ఏంటి అసలు నిజాలేంటి, వాస్తవాలేంటి, హైడ్రా ఎందుకు కూల్చాల్సి వచ్చింది ఆ ఇష్యూలో? ఈ విషయంలో యాక్చువల్గా నల్లమల్లారెడ్డి గారి రెసిడెన్స్ దివ్యానగర్ ఫేజ్ 2లో ఉన్నది. దాంట్లో ఏంటంటే 739 సర్వే నెంబర్ 739/A అనేది ఆ ల్యాండ్ కొర్రెములకు సంబంధించిన ల్యాండ్. అది
అది లేఅవుట్లో లేదు. లేఅవుట్ దివ్యానగర్ లేఅవుట్లో ఓన్లీ కాచవాణి సింగారం సంబంధించిన సర్వే నెంబర్ 60లో ఉన్నది. యాక్చువల్గా ఈ సర్వే నెంబర్ 739A అనేది ఆయన పర్సనల్ ప్రాపర్టీ, అగ్రికల్చర్ ప్రాపర్టీ పర్చేజ్ చేశాడు. దాన్ని ఆనుకొని మనకు కంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ చేశాడు. ఆ కంపౌండ్ వాల్ డెమాలిషన్ జరిగింది. కంపౌండ్ వాళ్ళు బ్లాకేజ్ ఆఫ్ రోడ్స్ అని ముందు నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చినప్పుడు ఈ హాజ్ గివెన్ ఎన్ ఎక్స్ప్లెనేషన్ సేయింగ్ దట్ ఈజ్ అగ్రికల్చర్ ల్యాండ్, నాకు సంబంధించింది, ఇది లేఅవుట్ ల్యాండ్ కాదు, లేఅవుట్కు దివ్యానగర్ లేఅవుట్కు 2కు ఎలాంటి సంబంధం లేదని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా దాన్ని డెమాలిషన్ చేయడానికి ప్రయత్నం చేస్తే కోర్టుకు అప్రోచ్ అయ్యారు. అది కోర్టు క్లియర్ డైరెక్షన్ ఇచ్చింది, యూ ఫాలో ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, వితౌట్ దట్ యూ హ్యావ్ నో రైట్ అని చెప్పింది. అది కేసు నెంబర్ ఎంతంటే 713/2025. ఆ కేసులో మనకు హైకోర్టు వారు డైరెక్షన్ ఇచ్చారు. దాని ప్రకారము ఎంక్వైరీ కండక్ట్ చేశానని అతను ఏం చేశాడంటే 21/2025 రోజు ఒక నోటీస్ ఇచ్చారు. ఇచ్చి 23rd నాడు 23/1/2025 నాడు మీటింగ్ హైడ్రా ఆఫీస్లో ఉంది, మీరంతా అటెండ్ కావాలని ఇతనికి నోటీస్ ఇచ్చారు. అలాంగ్ విత్ ద మెంబర్స్ ఆఫ్ ద దివ్యానగర్ లేఅవుట్ వాళ్ళకు కూడా ఇవ్వమని కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. అక్కడికి వచ్చిన తర్వాత ఓన్లీ చాలామందిని పిలిపించారు. చాలామంది పిలిపించి కనీసము ఈయన వివరణ అడగలేదు నల్లమల్లారెడ్డి గారిని. కనీసం అతనితో మాట్లాడడం కూడా జరగలేదు. జరగకుండా వాళ్ళది ఎవరైతే ఈయనకు అపోజిట్ సైడ్ ఉన్నారో వాళ్ళంతా ఏదో మాట్లాడడం జరిగింది. తర్వాత నెక్స్ట్ 23rd నాడు మీటింగ్ జరిగింది. 25th నాడు ఆల్ ఆఫ్ సడన్ మార్నింగ్ తీసుకొచ్చారు. టోటల్ కాంపౌండ్ వాల్, ఈయన పర్సనల్ కాంపౌండ్ వాల్ అలాంగ్ విత్ ఆల్ ద లేఅవుట్స్, దివ్యానగర్ లేఅవుట్ మొత్తం కాంపౌండ్ వాల్స్ కూల్చేశారు. 26th నాడు కూడా కంటిన్యూ అయింది. అగ్రికల్చర్ ల్యాండ్స్ వేరే వాళ్ళ ప్రాపర్టీ, దానికి సంబంధించింది మొత్తం దివ్యానగర్ లేఅవుట్ మొత్తం టోటల్ కాంపౌండ్ వాళ్ళు డెమాలిషన్ జరిగింది. కానీ ఎందుకు సార్ ఇప్పుడు హైడ్రాకి సంబంధించి ఈ డెమాలిషన్ తీసుకుంటే, ఈ కేసులో తీసుకుంటే, అంటే ఎవరన్నా కంప్లైంట్ ఇస్తే ఎటువంటి విచారం జరగకుండా, వాస్తవాలు తెలుసుకోకుండా ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు వెళ్ళి కూల్చాల్సి వస్తుంది అంటే అది వాళ్ళే ఆలోచించుకోవాలి. ఎందుకంటే యాక్చువల్గా నువ్వు కోర్టు డైరెక్షన్ ఉన్నది, దేర్ ఇస్ స్పెసిఫిక్ డైరెక్షన్ టు ఫాలో ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఏంది, నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చిన తర్వాత మన ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి. తర్వాత అది కరెక్టా కాదని విచారణ జరిపిన తర్వాత మనకు ఒక ఆర్డర్ పాస్ చేయాలి. ఏది, యు ఆర్ వయలేటెడ్ దీస్ ప్రొవిజన్స్, యు ఆర్ కన్స్ట్రక్టెడ్ దిస్ వన్ అండ్ యు ఆర్ బ్లాకెడ్ ద రోడ్స్ అని వాళ్ళు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనకు ఆపర్చునిటీ ఇవ్వాలి 7 days. అది పాస్ అయిన తర్వాత దే కెన్ టేక్ అన్ యాక్షన్. ఇక్కడ ఏం జరిగిందంటే మనకు కోర్టు డైరెక్షన్ ప్రకారము he has conducted the meeting without his consent. Actually, they have not even asked any question to him. Actually, all mob created a nuisance. అరవడము అది చేశారు. చేసిన తర్వాత వెళ్ళిపోయారు. తర్వాత నెక్స్ట్ 3rd డే నాడు కూల్చేశాడు. 23rd మీటింగ్, 25th మార్నింగ్ 6 o'clock మొత్తము మిలిటరీని దించారు. మా ఒక 500-600 మంది పోలీసులు, ఎస్ఐలు, నెంబర్ ఆఫ్ పర్సన్స్. నేను కూడా పర్సనల్గా ఈవినింగ్ వెళ్ళాను. ఈవినింగ్ వెళ్ళే వరకు అక్కడ యుద్ధ వాతావరణం ఉంది. మామూలుగా అది చూస్తేనే మనకు భయానకంగా. టోటల్గా ఆ కాంపౌండ్ వాళ్ళు కట్టింది ఎవరంటే దివ్యానగర్ అసోసియేషన్, నాట్ కన్సర్న్ టు ద నల్లమల్లారెడ్డి. ఆయనకి ఏం కన్సర్న్ లేదు. యాక్చువల్గా ఆయన కన్సర్న్ ఓన్లీ ఫర్ హిజ్ రెసిడెన్స్, ఆయన కొనుక్కున్న ల్యాండ్ రెసిడెన్స్ వరకే ఆయన కన్సర్న్. అది దివ్యానగర్ అసోసియేషన్ కన్స్ట్రక్షన్ చేసింది విత్ ద ఫండ్స్ కలెక్టెడ్ ఫ్రమ్ ద మెంబర్స్, దోస్ ఆర్ హ్యావింగ్ ప్లాట్స్. అంతేకాని అతనికి సంబంధం లేదు. కానీ ఎందుకు సార్ ఇప్పుడు అంటే ఇంత ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా వన్ సైడ్గా అప్పర్ హ్యాండ్నెస్ తీసుకొని ఎందుకు కూల్చాల్సి వస్తుంది? అది తనే ఆలోచించుకోవాలి. ఎందుకంటే వీరి హేస్టీ డిసిషన్స్ తీసుకోవద్దు. ఈ ఈజ్ ఎ లా అబైడింగ్ సిటిజన్స్ అండ్ దెర్ ఈజ్ ఎ లా బ్రేక్ ఎవరు చేయొద్దు. ఐదర్ దిస్ పర్సన్స్ ఆర్ ద ఆఫీసర్స్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. వాళ్ళు వైలేట్ చేసినారు అని అంటే కంపల్సరీ కంటెంప్ట్ అవుతుంది, అక్కడ పనిష్మెంట్ అయితే జరుగుతుంది.
అది కరెక్టా కాదా అని కోర్టు విచారణ తెలుస్తుంది కదా. కానీ ఇవాళ కంటెంప్ట్ అవుతుందని మీరు అంటున్నారు. ఇప్పుడు మీరు కూడా కంటెంప్ట్ ఆఫ్ ది పిటిషన్స్ చాలా వేస్తున్నారు, హైడ్రా మీద పోరాటం కొనసాగిస్తున్నారు. అవును. కానీ ఈ కంటెంప్ట్ వేసినప్పటికీ హైకోర్టు ఇంత సీరియస్ గా యాక్షన్ తీసుకోమని చెప్పినా కూడా స్టిల్ అక్కడేమి గవర్నమెంట్ వైపు నుంచి కానీ హైడ్రా మీద కానీ ఎటువంటి చర్యలు ఇనిషియేట్ అవ్వట్లేదు. అది అంటే మరి గవర్నమెంట్ ఏ ఏ ఉద్దేశంతో చేస్తున్నదో నాకైతే తెలియదు. ఇది కరెక్ట్ ఏంటంటే యాక్చువల్గా ఇలాంటి కోర్టు డైరెక్షన్ లేకుండా అతను చేసిండు అంటే మనం ఎవరు కూడా సరే తెలియక చేసిండని అనుకున్నాం. వన్స్ ద కోర్ట్ డైరెక్షన్ ఈస్ దేర్ ఇన్ ద స్పెసిఫిక్ కేసు, he has done in the same case, he has violated the orders. అది ఏ కోర్టు కూడా టాలరేట్ చేయదు. సో క్లయింట్ కంటే ముఖ్యంగా హైడ్రానే వైలేషన్స్ కనిపిస్తాయి. హైడ్రానే ఈ యాక్చువల్గా ఆఫీసర్స్ దే హావ్ టు ఒబే ద ఆర్డర్స్ ఆఫ్ ద కోర్ట్ కదా. అవును, కోర్ట్ ఈజ్ ద హైయెస్ట్. దానికి మీరు కాన్స్టిట్యూషన్ కూడా మీరు ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వకపోతే అది మీకే కాన్సిక్వెన్సెస్ మీరే ఫేస్ చేస్తారు. సో ఈ స్పెసిఫిక్ కేసులో సార్ ఇప్పుడు బహిరంగ ప్రకటన ఇచ్చారు కదా, ఇప్పుడు ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది అంటే హైడ్రా కాదు సార్. అంటే నా పాయింట్ ఏంటంటే కోర్టులో ఇవాళ కోర్టులు చివాట్లు పెట్టి కోర్టులు మొట్టికాయలు వేసినా, కోర్టులు ఏకంగా తీసేయమని చెప్పినా, ఇవాళ కోర్టులో వాదనలు వినిపించుకోకుండా వాళ్ళకి సంబంధించిన స్టాండింగ్ కౌన్సిల్స్ ఇవాళ డిజిటల్ మీడియాలో సోషల్ ప్లాట్ఫామ్స్లో ఎందుకు ఈ విధంగా భూ కబ్జాదారులు అని ప్రొజెక్ట్ చేసినట్టుగా ప్రచారం చేయాల్సి వస్తుంది? అది ఏంటంటే యాక్చువల్గా ఓన్లీ టు కవర్ అప్ ద ఇష్యూ డ్యామేజ్. అది 27th రోజు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో కోర్టులో తర్వాతనే ఈ ఇష్యూ వచ్చింది. యాక్చువల్గా సింగరేణి కార్మికుల ప్లాట్లు ఆక్యుపై చేయడం అనేది ఎక్కడ కూడా వాళ్ళు నోటీస్ ఇవ్వడం కానీ ఎలాంటిది కానీ జరగలేదు. ఇది మాత్రము ఈ కేసులు ఎన్ని కేసులు ఫైల్ అయినాయి, ఓన్లీ వాల్ డెమాలిషన్ వైలేషన్ ఆఫ్ ద ఎర్లియర్ ఆర్డర్స్ ఉన్నదే తప్ప ఇలాంటిది లేదు. వెరీ రీసెంట్గా కొన్ని ప్లాట్స్ గవర్నమెంట్ ల్యాండ్లో వస్తున్నాయని దే ఫెన్స్డ్, అది ఫెన్స్ చేశారు. దానికి కోర్ట్ ఆర్డర్ ఉంది, స్టేటస్ కో ఆర్డర్ ఉంది, అట్లనే కంటిన్యూ అవుతుంది. కానీ సింగరేణి కార్మికులది కబ్జా చేసిండు అనే ఇష్యూ ఎక్కడ కూడా రాలేదు. అది అనవసరంగా అతనికి సింపతి కావాలనే ఉద్దేశంతో చేసినట్టు అనిపించింది. అది మా క్లయింట్ హర్ట్ అయింది కాబట్టి ఆయన పబ్లిక్ నోటీస్ ఇచ్చి ఆయన బహిరంగ క్షమాపణ అడుగుతున్నాడు. అతను ఒకవేళ బహిరంగ క్షమాపణ రాకపోతే హైడ్రా వైపు నుంచి ఏంటి నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్ ఏంటి? ఫర్దర్ స్టెప్స్ లీగల్గా ప్రొసీడ్ అవ్వడమే. అంటే లీగల్గా ప్రొసీడ్ అవుతాడు మా క్లయింట్. అంటే మళ్ళీ దానికి డ్యామేజ్ షూరిటీ వేసుకుంటారు వేస్తారు కదా, డిఫర్మేషన్ ఉంటుంది. ఇంకా దానికి అదే ఉంటుంది. ఈ విషయంలో ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో మామూలుగా పెట్టి అది ఆ ఫొటోస్ కూడా మీరు చూస్తే అర్థమవుతుంది. అలాంటి ఫొటోస్ వేయడం అనేది కరెక్ట్ కాదు కదా. సరే కొందరికి కబ్జాదారులను వేసినాము అంటే ఓకే, ఇతను నల్లమల్లారెడ్డి గారు అనేది ఎలాంటి కబ్జాలు మాత్రం చేయలేదు. ఇది కూడా తన కాంపౌండ్ వాల్ కూడా తనది బ్లాకేజ్ రోడ్ కూడా లేదు. యాక్చువల్గా ఇది ఓల్డ్ లేఅవుట్ అన్నట్టు. ఇది యాక్చువల్గా 2008-9. కానీ మీ దగ్గర ఇటువంటి కేసు కాకుండా అమీన్పూర్ కృష్ణారెడ్డిపేటకు సంబంధించినటువంటి కేసులు కూడా మీరే డీల్ చేస్తారు. అమీన్పూర్ విషయంలో ఏంటంటే హైడ్రా కమిషనర్ గారు వర్చువల్ గా అటెండ్ అయ్యారు. అవును. తర్వాత ఫస్ట్ కేసు అనుకుంటా హైడ్రాకి సంబంధించి తహసీల్దార్ గారు ఫిజికల్ గా ప్రజెంట్ అయ్యారు. అప్పుడు జడ్జి గారు అడిగిన క్వశ్చన్స్ కు మనకు హైడ్రా కమిషనర్ గారు ఏం చెప్పారంటే, ఐ హావ్ నాట్ ఎగ్జామిన్డ్ ద కేసెస్ బట్ ఐ హావ్ ప్రొవైడెడ్ ద మెన్ అండ్ మిషనరీ టు ద తహసీల్దార్ యాజ్ పర్ అవర్ రిక్వెస్ట్ అని చెప్పాడు. అంతే. కానీ ఆ రోజు అడ్మిట్ అయ్యండి, ఆయన ఎగ్జామిన్ చేయలేదని అడ్మిట్ అయ్యండి. చేశారు, అదే అడ్మిట్ అయ్యారు. ఈవెన్ తహసీల్దార్ కూడా చెప్పింది. తహసీల్దార్ కూడా ఆమె సర్వే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా చేశారని ఆమె కోర్టుల ప్రొసీడింగ్ రికార్డ్ అయ్యింది. మరి ఇప్పుడు అది ఆమె కూడా ఎఫెక్ట్ ఆమె కూడా ఎఫెక్ట్. అది యాక్చువల్గా అది కోర్టు ఫైనల్ హియరింగ్ ఉంది, కౌంటర్స్ కూడా ఫైల్ చేశారు. ఇప్పుడు ఫైనల్ హియరింగ్ ఉంది. ఫైనల్ హియరింగ్ అయిపోయినాక ఇప్పుడు కోర్టు విల్ డిసైడ్. ఎందుకంటే ఆ కేసులో సార్ నేను వెళ్ళినా, కృష్ణారెడ్డిపేటకి వెళ్ళినా, అక్కడ చూసిన ల్యాండ్ కూడా కూల్చినటువంటి 3 బిల్డింగ్లు అర్ధరాత్రి కూల్చడం, శని ఆదివారాలు కూల్చడం, తర్వాత బ్రైబ్ డిమాండ్ చేయటం, ఇదంతా ఉంది. పైగా ఆర్మీ సంబంధించినటువంటి ఎక్స్ ఆర్మీ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ప్రాపర్టీ. అది కరెక్ట్. అది ఏంటంటే మనకు ఒక లేఅవుట్, అది రామరెడ్డి అనే అతను లేఅవుట్ చేశాడు, అతను శ్రీకృష్ణ నగర్ లేఅవుట్ అని. అది చేసిన దాంట్లో వీళ్ళు దే ఆర్ ద బోనోఫైడ్ పర్చేజర్స్. దే హావ్ పర్చేజ్ ద 3 plots. Actually, on that they obtained the permissions and constructed the buildings
బిల్డింగ్స్ ఆల్సో కంప్లీటెడ్ అండ్ దే వన్ బిల్డింగ్ ఐ థింక్ హాస్పిటల్ దే ఆక్యుపేషన్ చేసిన తర్వాత ఈమె తహసీల్దార్ ఇంకా ఆమె ఏమడిగింది అనేది నాకైతే తెలియదు. తహసీల్దార్ హేస్టీ స్టెప్స్ యాక్చువల్గా దాంట్లో హైడ్రా ఇన్వాల్వ్మెంట్ జరుగుతుంది అన్నప్పుడు మేము వీ అప్రోచ్ ద కోర్ట్ అండ్ హైడ్రా has made a party. They have made a party and their standing council has given undertaking that they will follow the procedures as per law అని చెప్పారు. అలాంటిది ఏం జరగకుండా సెక్షన్ 7 కింద మనకు నోటీస్ ఇచ్చిన దానికి తర్వాత ఒక 6 months తర్వాత సెక్షన్ 6 కింద మనకు సాటర్డే రోజు ఆర్డర్ ఇచ్చి సండే రోజు మార్నింగ్ కూల్చేశారు. కానీ కాదు సార్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హైడ్రా కూల్చివేతలు అన్నీ కూడా శని ఆదివారాలు జరుగుతున్నాయి. ఈవెన్ తెలంగాణలో జరుగుతున్నటువంటి మెజారిటీ కూల్చివేతలన్నీ కూడా శని ఆదివారాలు. దానికి హైడ్రా రంగనాథ్ గారు చాలా సందర్భాల్లో ఇంటర్వ్యూస్లో కానీ వాటిల్లో కానీ మాట్లాడతా ఆయన చెప్పిన పాయింట్ ఏంటంటే వీళ్ళకి సమయం ఇస్తే మళ్ళీ స్టేటస్ క్వార్టర్లు తెచ్చుకునే అవకాశం ఉంటుంది కోర్టుకు వెళ్ళి. అంటే కోర్టుకు వెళ్ళే అవకాశం ఇవ్వకుండా కూల్చివేతలను ఎట్లా చూడాలి సార్? అది నిజంగా చట్ట పరిధిలో జరుగుతున్నాయి, చట్ట అతీతంగా జరుగుతున్నాయి. అది ఈ అబోలా యాక్చువల్గా ఏంటంటే మనకు ఉరిశిక్ష వేసే ముందు కూడా మన లా ఏం చెప్తుంది, ఉరిశిక్ష వేసే ముందు కూడా అతను ఒక ఆయన రిక్వెస్ట్ ఏందో మనం తెలుసుకోవాలి. అదే అలాంటిది ఏం లేకుండా ఈ కేసులలో మొత్తం టోటల్గా ఎలాంటి ఆపర్చునిటీ ఇవ్వకుండా డెమాలిషన్ చేశారు. అండ్ మోరోవర్ ద కోర్ట్ ఆర్డర్ను వైలేట్ చేశారని అంటేనే మీకు అర్థమవుతుంది. యాజ్ అ ఆఫీసర్ హీ హ్యాస్ టు ఒబే ద ఆర్డర్స్ యాజ్ పర్ ద రూల్స్ హీ కెన్ డూ. ఈ రూల్స్ ప్రకారం చేయొద్దని ఎవరు అంటలేరు. నువ్వు గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేసి నేను దాని మీదనే ఉంటా అంటే కాదు కదా. వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ అండ్ దే హావ్ టు ఎస్టాబ్లిష్ కదా. బట్ ఆన్ దెమ్ టు ప్రూవ్ దట్ దిస్ దే హావ్ ఆక్యుపైడ్ ద ల్యాండ్. అది ఏమి జరగకుండా మామూలుగా ఇప్పుడు మీరు సపోజ్ కిష్టారెడ్డిపేట గురించి చెప్పారు కదా, అది 164 సర్వే నెంబర్, అది మేబీ 164. అక్కడ ఎక్సెప్ట్ దీస్ 3 houses అక్కడ ఎలాంటి ల్యాండ్ లేదు. మొత్తం ల్యాండ్ హ్యాస్ బీన్ ఆక్యుపైడ్ అండ్ బిల్డింగ్స్ వర్ కన్స్ట్రక్టెడ్ అండ్ ఎక్సెప్ట్ దే హావ్ టేకెన్ యాక్షన్ అగైన్స్ట్ దిస్ 3 buildings. అది మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది వితౌట్ కండక్టింగ్ ఎనీ సర్వే. ఆమె తహసీల్దారే చెప్పింది ఎలాంటి సర్వే కండక్ట్ చేయలేదు మేము అని, నోటీస్ ఇవ్వలేదని అన్న. ముందు కండక్ట్ చేసిందామన్న తర్వాత నోటీస్ ఇవ్వలేదన్న. నోటీస్ ఇవ్వకపోతే అది కరెక్ట్ కాదు కదా. సర్వే ఆల్ ద పార్టీస్ హ్యాస్ టు బి గివెన్ అన్ ఆపర్చునిటీ. అది చేయకుండానే చేసింది ఆమె ఎలా దాని మీద పొలిటికల్ ప్రెషర్స్ తోటి చేసినట్టు మాకు అర్థమైంది. అది కానీ కాదు సార్, ఇక్కడ లోకల్ మినిస్టర్ హైడ్రాను కూడా పొలిటికల్ గా వాడుకోవడానికి ఎట్లా చూడాలి? ఎందుకంటే ఇప్పుడు ఫర్ మీ దగ్గర ఉన్న కేసుల్లోనే అవి ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నాయి కరెక్ట్ గా. అంటే పొలిటికల్గా అంటే అలా పొలిటికల్గా పార్టీస్కు చేయొద్దని ఆఫీసర్గా మనకు ఈజ్ డూయింగ్ సంథింగ్. అంటే మనకు ఏదో ఇల్లీగల్గా ఆక్యుపేషన్ చేసిన దాని మీద యాక్షన్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు, కానీ పొలిటికల్ మోటివ్ తోటి చేయడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అంటే హిడెన్ మోటివ్ ఏదో ఉంది, హిడెన్ మోటివ్ ఏదో ఉండొచ్చు, మనకు అది తెలియదు. కానీ ఇప్పుడు ఈ హైడ్రా కేసులో సార్ ఒకటి ఇప్పుడు లోతుకుంట కేసులో చాలా సీరియస్గా నడుస్తూ ఉంది, కొండాపూర్ నడుస్తూ ఉంది, ఇప్పుడు మీరు టేకప్ చేసినటువంటి దివ్యానగర్ ఫేజ్ 2 నడుస్తూ ఉంది, కృష్ణారెడ్డిపేట నడుస్తుంది. ఇట్లా చూసుకుంటా పోతే 63 అనుకుంటా నాకు తెలిసి కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టులకు సంబంధించినటువంటి పిటిషన్లు హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. అంటే అది నిజంగా ఎట్లా దీన్ని చూడాలి సార్? ఎందుకంటే ఈ కంటెంప్ట్ ఆఫ్ ది కేసులు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి హైడ్రా మీద. ఎన్ని కేసులు టోటల్ ఉన్నాయనేది నాకు ఐడియా లేదు. మేమైతే ఓన్లీ దివ్యానగర్ లేఅవుట్ది మాత్రం 8 cases ఉన్నాయి మీ పరిధిలోనే. 8 cases. తర్వాత ఈ కృష్ణారెడ్డిపేట వాళ్ళే ఒక 4 ఉన్నట్టు ఉన్నాయి, 3-4 cases ఉన్నాయి. సో మీ చేతిలోనే 10-12 కేసులు ఉన్నాయి. యాక్చువల్ ఇంకా మీ చేతిలో ఇంకా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఎందుకు వేసామంటే వాళ్ళకి దే నో అదర్ ఆపర్చునిటీ. యాక్చువల్లీ దే ఆర్ సేయింగ్ దే వెంట్ టు ద కోర్ట్, దే అబ్టైన్ ద ఆర్డర్స్, the court has given a direction. Even though in spite of receiving the orders they are doing like that అని కోర్టు నోటీసులో తేవడమే. తర్వాత కోర్టు డిసైడ్ చేసేదని డిస్కషన్ ఆఫ్ ద ఆనరబుల్ కోర్ట్, నాట్ బై ద ఆర్గ్యుమెంట్స్. యాక్చువల్గా వెదర్ దే హావ్ డన్ వైలేషన్ ఆఫ్ ద ఆర్డర్ ఆర్ నాట్ అనేది కోర్ట్ కన్సిడర్ చేస్తుంది.
అదే కోర్ట్ ఎగ్జామిన్లో ఎగ్జామినేషన్లో తెలిసిపోతుంది. మీరు కోర్ట్ ఆర్డర్ను ఒబే చేయలేదని అంటే కోర్టు వైలేషనే కదా. వైలేషన్ ఆఫ్ ది కోర్ట్. అంతే. అందుకనే కదా ఇప్పుడు రూల్ ఆఫ్ లా నడుస్తలేదు, రూల్ ఆఫ్ మెన్ నడుస్తుంది ఇన్ కోర్టులో చెప్పే స్థాయికి వచ్చింది అంటే అది కరెక్టే. అది కరెక్టే. మీరు రూల్ అంటే మీరు కోర్టు ఆర్డర్ను ఒబే చేయలేకపోతే మనం గౌరవించవలసింది కోర్టునే కదా. ఇంకా అల్టిమేట్గా మనకు కోర్టునే గౌరవించకపోతే ఇంకా మనకు ఎలా ఉంటుంది? సో స్పష్టంగా ఈ కేసులో అయితే కనిపిస్తుంది ఆర్డర్లు కోర్టుకి వైలేట్ చేస్తారు. మిగతా కేసుల గురించి నాకు తెలియదు. నా కేసుల వరకు నేను చెప్తున్నా, దెర్ ఈజ్ అ వైలేషన్ ఆఫ్ ద ఆఫీసర్స్, క్లియర్ వైలేషన్స్. యాక్చువల్గా ఏంటంటే మీరు ఓవర్ నైట్గా సండే నాడు చేయడము, సాటర్డే ఈవినింగ్ నోటీస్ ఇవ్వడము, అలాంటి కోర్ట్ ఆర్డర్ వైలేషనే కదా. మీరు కోర్టు ఏమంటుంది, డ్యూ ప్రొసీజర్ అంటే ఏంటి? మనకు ఆపర్చునిటీ ఇవ్వాలి, నువ్వు ఆర్డర్ పాస్ చేయాలి, నాకు ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత నువ్వు యూ కెన్ టేక్ యాక్షన్, కాదంటలేను. అలాంటివి ఎక్కడ జరగలేదు ఏ కేసులో. ఒక్క కేసులో అంటే ఇప్పుడు సపోజ్ దివ్యానగర్దే చెప్తున్నాం, బ్లాకేజ్ ఆఫ్ రోడ్ కానించి వచ్చి ఆక్యుపేషన్ ఆఫ్ ల్యాండ్ ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం, కబ్జా కోర్ అనడం, అది కరెక్ట్ కాదు కదా. ఒక అతను కూడా మనిషి, అతన్ని అవమానపరిస్తే ఈయనకేమొస్తుంది? ఏదో మన దాన్ని కవరప్ చేసుకోవడానికి ఇస్తే బాగుండదు కదా. కోర్టును ఆర్డర్ను కవరప్ చేసుకునడానికి ఏదో సింపతి చేయాలని ఇచ్చినట్టున్నాడు. మా క్లయింట్ ఆయన హార్ట్ అయింది కాబట్టి ఆ నోటీస్ ఇవ్వమన్నాడు, ఇచ్చాను నేను. కానీ కాస్త ఇక్కడ సెలెక్టివ్ జస్టిస్ జరుగుతోంది హైడ్రా వ్యవహారంలో అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. మీ కేసులో అర్థమవుతుంది, లోతుకుంట కేసులో అర్థమవుతుంది, అదర్వైజ్ ఇంకా చాలా విషయాల్లో ఓవైసీకి సంబంధించినటువంటి కాలేజ్ విషయంలో అర్థమవుతుంది, ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ విషయంలో అర్థమవుతుంది. సో ఎందుకు సెలెక్టివ్ జస్టిస్ దిశగానే హైడ్రా అడుగులు పడుతున్నాయి? అది వాళ్ళే సమాధానం చెప్పాలి. ఎందుకంటే గవర్నమెంట్ చెప్పాలి, లేకపోతే ఆఫీసర్స్ చెప్పాలి. ఇంకా మనకు ఎందుకు సెలెక్టివ్గా చేస్తున్నారు, ఎందుకు వీళ్ళనే టార్గెట్ చేస్తున్నారు అని అంటే, ఇంకా ఆక్యుపై మీరు అన్నట్టు కరెక్టే, అది సెలెక్టివ్గా చేసినట్టు కూడా కనిపిస్తుంది. ఈ కేసులో సెలెక్టివ్గా జరిగింది అని మీరు ఎట్లా చెప్తారు సార్? ఉదాహరణకి ఏమేమి ఉన్నాయి మీ కేసులో సెలెక్టివ్గా చేసిన? అంటే నేను ఇప్పుడు కిష్టారెడ్డిపేట ఉందనుకోండి, అక్కడ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నారు. దే ఆర్ ద ఫాలోవర్స్ ఆఫ్ ద ఈ లోకల్ ఎమ్మెల్యే ఉన్నారు కదా, పటాన్చేరు మహిపాల్ రెడ్డి, వాళ్ళ ఫాలోవర్స్ వాళ్ళు. ఓకే. యాక్చువల్గా ఎవరు ఈ క్లయింట్? అది ఆయన రఫీ, తర్వాత మసూదన్ అండ్ కళ్యాణ్ అని ముగ్గురు ఉన్నారు. వాళ్ళు పటాన్చేరు ఎమ్మెల్యే ఫాలోవర్స్ కాబట్టి వాళ్ళని టార్గెట్ చేసి లోకల్ మినిస్టర్ చేసిండ్రని వాళ్ళు అన్నారు. అది అట్లనే అయి ఉండొచ్చు. ఇంకా ఈ నల్లమల్లారెడ్డి గారు అంటే యాక్చువల్గా నల్లమల్లారెడ్డి గారి లేఅవుట్ అనుకుంటారు, కానీ అతనిది కాదు అది. అది డెవలపర్స్ ఆర్ డిఫరెంట్ పర్సన్స్. ఈజ్ వన్ ఆఫ్ ద బయర్ ఆఫ్ ద ప్లాట్స్, ఇది ఓనర్ ఆఫ్ ద ప్లాట్స్ అంతే. అంతేకాని ఆయనకు ఈ లేఅవుట్ మీద టోటల్ కంట్రోల్, ఆయనే కాంపౌండ్ వాల్ కట్టిండు అనేది కాదు. అది అసోసియేషన్ కట్టింది అది కాంపౌండ్ వాల్. అది దట్ టు ద పర్మిషన్ ఆఫ్ ద గ్రామ పంచాయత్. గ్రామ పంచాయత్ హస్ గివెన్ ఎ పర్మిషన్ టు కన్స్ట్రక్ట్ ద కాంపౌండ్ వాల్. అంటే అప్పుడు మొత్తం అన్ని చెట్లు, అడవి కదా, గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది, ఫారెస్ట్ ల్యాండ్ ఉన్నది, అది ఎనిమల్స్ తోటి బాధ ఉంటుందని వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. అప్పుడు లేని బాధ ఇప్పుడు ఈయనకి ఎందుకు వచ్చింది మనం అర్థం కాదు. కానీ ఒకటి సార్, ఇక్కడ ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుందంటే హైడ్రా నిద్రపోతున్నటువంటి సందర్భాల్లో తెల్లవారుజాము 3-4 ఆ టైంలో మెన్ అండ్ మిషనరీ రావటం, పెద్ద ఎత్తున ఒక భయాందోళన పరిస్థితులు క్రియేట్ చేయడం. పర్సనల్గా నా 2 కేసులలో చూశాను. మామూలుగా అలాంటి సిచ్యువేషన్ చేసి డెమాలిషన్ చేయవలసిన అవసరం లేదు. అది కొన్ని వందల వ్యాన్లు రావడము, ఆఫీసర్స్, ఇన్స్పెక్టర్స్ రావడము, పోలీసు ఒక 500-600 మంది పోలీసు ఇక్కడ ఈ లేఅవుట్స్ డెమాలిషన్ చేసినప్పుడు, తర్వాత బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ చేసినప్పుడు చుట్టూ సరౌండింగ్ ఎవరు రానియకపోవడము, అది కరెక్ట్ కాదు కదా. మీరు ఏంది, మనం ఏమన్నా వార్ చేస్తున్నామా ఇక్కడ? ఏదైనా వీళ్ళు వైలేటర్స్ అయితే క్లియర్గా నువ్వు యాక్షన్ తీసుకోవచ్చు, కానీ యాజ్ పర్ దెర్ ఇస్ ఎ లా. ఈవెన్ మీరు అన్నట్టుగా వైలేటర్స్ అయినా మన ఇండియన్ సిటిజన్సే కదా. అట్లా లేదు ఇప్పుడు పాకిస్తాన్ వార్, ఇండియా పాకిస్తాన్ వార్ లాగా వాళ్ళు ఏదో టెర్రరిస్ట్ లాగా వాళ్ళని ఏదో ట్రీట్ చేసి పెద్ద ఎత్తున పోలీస్. నేను పర్సనల్ గా వెళ్ళాను ఈ లేఅవుట్ కాంపౌండ్ వాళ్ళు డెమాలిషన్ చేసినప్పుడు. ఈవెన్ 25th మార్నింగ్ దే వర్ స్టార్టెడ్, ఆన్ 26th ఆల్సో దే వర్ కంటిన్యూడ్ ద డెమాలిషన్. ఏది రిపబ్లిక్ డే రోజు కూడా, ఈవెన్ దో రిపబ్లిక్ డే దట్ వాజ్ బ్రాట్ టు ద నోటీస్ ఆఫ్ ద కోర్ట్. మీకు ఆ కేసులలో రాశాం. ఏం సార్ కోర్టు అటువంటి స్టేట్మెంట్స్ కి ఏం ఫైనల్ గా
కౌంటర్ ఏమన్నారు, కౌంటర్స్ వేశారు కొన్ని, ఒక కేసులో వేశాడు అతను. ఉమ్, ఇప్పటి వరకు 2272 అనే కేసులోనే వేశారు. ఇంతవరకు ఏ దేంట్లో కూడా కౌంటర్స్ లేవు. ఉమ్, ఈవెన్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టులో కూడా ఏ దేంట్లో కూడా కౌంటర్స్ లేవు. ఉమ్, కౌంటర్స్ ఫైల్ చేయలేదు. కౌంటర్స్ ఫైల్ చేసినాక కోర్టు విల్ డిసైడ్. ఉమ్, ఇదే టైం ట్రాక్ చేస్తున్నారు. సరే, టైం ఎన్ని రోజులు ట్రాక్ చేస్తారు? ఎప్పుడో ఒకప్పుడు కోర్టు కంపల్సరీ స్ట్రిక్చర్స్ పాస్ చేస్తుంది ఏది కౌంటర్స్ వేయకపోతే. ఉమ్. సో వాళ్ళు టైం తీసుకుంటా టైం ఉన్నారు తీసుకుంటున్నారు. కౌంటర్ లేకుండా. ఇప్పటి వరకు మా ఒకటే కేసులో కౌంటర్ వేశారు, అంతే. రిట్ పిటిషన్లో. కంటెంప్ట్లో వేయలేదు, ఆ కంటెంప్ట్ లో కౌంటర్లే పడలేదు ఇప్పుడు దాకా. కౌంటర్ ఫైల్ లేదు, ఇప్పటి వరకు కాలేదు. కానీ కాదు సార్, యాక్చువల్గా మీరు ఇంత సీనియర్ అడ్వకేట్, సుదీర్ఘంగా దశాబ్దాల అనుభవం మీకు ఉంది హైకోర్టులో. కానీ ఇటువంటి కేసుల్లో కోర్టులు అంత సీరియస్గా తీసుకుంటున్నటువంటి సందర్భాన్ని చరిత్రలో ఫస్ట్ టైం అనుకోవాలా? ఇటువంటి సిచ్యువేషన్స్ ఒక హైడ్రా మీదే ఇంత స్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా పోరాటం జరగటాన్ని మీరు అట్లా ఎందుకు అనుకుంటారు? ఫస్ట్ ఏంటంటే, మీరు కోర్టు ఆర్డర్ను వైలేట్ చేసిన వాళ్ళు చాలా ఎప్పుడు జరగలేదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేనేమంటున్నానంటే, మీరు అనే దానికి నేను సమ్మతిస్తలేదు. కోర్టు ఆర్డర్ను వైలేట్ చేయడము ఇప్పుడే జరిగింది. ఇంతకుముందు ఎవరైనా కోర్టును ఒబే చేసి కొంత రెస్పెక్ట్, మనకు కోర్టు ఇచ్చిన ఆర్డర్ను దే హ్యావ్ టు ఒబే. కానీ మీరు కోర్టు ఆర్డర్ను ఇట్లా లెక్క చేయకుండా మీ ఇష్టం ఉన్నట్టు చేయడం అనేది ఇది ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది, అంతే. అంటే హైకోర్టుకు మించి తెలంగాణలో ఇంకా దానికి మించినటువంటి సిచ్యువేషన్స్ లేదు లేదు మన కోర్టును మించిన లా అబైడ్ సిటిజన్స్ గా ఖచ్చితంగా హ్యావ్ టు ఫాలో కదా. అంతే కదా, కోర్టు ఈజ్ హైయెస్ట్ డెమోక్రసీలో హైయెస్ట్ అథారిటీ. ఇంకా మనం దాన్ని కూడా మీరు గౌరవించకపోతే ఎట్లా? ఇప్పుడు ఏ మినిస్టర్ అయినా తప్పు చేసేదంటే రేపు ఎవరు తప్పు పడతారు? కోర్టే కదా, కోర్టులు చట్టాలు తప్పు పట్టాలి కదా, జ్యుడిషియరే కదా. అవును. ఇప్పుడు మనకు లెజిస్లేషన్ చేయింది కూడా వాళ్ళు చేస్తారు. ఇప్పుడు సపోజ్ లెజిస్లేషన్ ఒక జియో ఇష్యూ చేసింది, వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్ అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? మళ్ళీ అల్టిమేట్ గా జ్యుడిషియరే కదా. కానీ ఇప్పుడు యాక్చువల్గా మొన్న రీసెంట్ టైమ్స్ లో రంగనాథ్ గారిని తప్పించండి, ఐజీ స్థాయి అధికారిని పెట్టండి అన్న సందర్భంగా జుడిషియరీ ఎగ్జిక్యూషన్ లేకి లెజిస్లేషన్ లేకి ఇన్వాల్వ్ అవ్వకూడదు అని ఒక చర్చ జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే అది దాన్ని నేను ఐ కెనాట్ సే ఫర్ దట్. యాక్చువల్గా ఏంటంటే నేను ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ కేస్ ఆల్సో. కానీ ఇన్ జనరల్ అంటే కేసులకు సంబంధం లేకుండా జనరల్గా ఏంటంటే కోర్ట్ ఒపీనియన్ ఏమై ఉంటుందంటే, ఈ వన్స్ ఈజ్ వైలేటింగ్ ద ఆర్డర్స్, కోర్ట్ ఆర్డర్స్, గవర్నమెంట్ కూడా చెడ్డ పేరు కదా. ఎగ్జాక్ట్లీ. రేపు గవర్నమెంట్ కూడా చెడ్డ పేరు వస్తుంది కోర్టు, అందుకే ఆఫీసర్ను మార్చాలి. ఎందుకంటే సార్ ఒక జడ్జి గారు చెప్పితే ఇంకో జడ్జి గారు కూడా దానికి స్టాండ్ తీసుకున్నారు. అంటే వైలేట్ చేస్తున్నారు కాబట్టి చెప్పారు. మీరు కోర్ట్ ఆర్డర్ను వైలేట్ చేస్తున్నారు కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఎ వే టు డెమోక్రసీలో ఇలాంటిది ఉండద్దు అనే ఉద్దేశంతో కోర్ట్ హాస్ గివెన్ దట్ కైండ్ ఆఫ్ ఆర్డర్ మేబీ. కానీ ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్ మిగులుతుంది సార్. ఎందుకంటే గవర్నమెంట్ లో ఉన్నటువంటి అధికారులే కోర్ట్ ఆర్డర్స్ ఒబే చేయకపోతే దెన్ వాట్ ఈస్ ద పబ్లిక్ వాళ్ళు కూడా అరే వాళ్ళే ఓబే చేస్తున్నారు కదా, మేమెందుకు కోర్టు ఓబే చే అనే ఒక ఓవర్లుక్ వస్తుంది కదా. ఇప్పుడు బీయింగ్ యాక్చువల్గా క్వాలిఫికేషన్ ఐపీఎస్ అయి ఉంటారు మోస్ట్ ప్రాబబ్లీ. ఐపీఎస్ అంటే ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్ కదా, వాళ్ళే ఫాలో కాకపోతే ఇంకా కామన్ మ్యాన్కి ఏం తెలుస్తుంది కోర్టు విలువ? మీరు అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. అది అదే కనీసము లా ప్రకారం చేయండి. ఏది తప్పున్నా కూడా ఎవరినైనా వదిలిపెట్టద్దు మీరు. ఏది లా ప్రకారం యాజ్ పర్ లా ఎవరైతే వైలేటర్స్ ఉన్నారో, దోస్ హూ ఆక్యుపైడ్ ద గవర్నమెంట్ ల్యాండ్, దే హ్యావ్ నో రైట్. యాక్చువల్లీ ఈజ్ అ పబ్లిక్ ప్రాపర్టీ. దే హ్యావ్ టు ఇఫ్ దే ఎంక్రోచ్ దే ఫైల్ ద కేసెస్ అగైన్స్ దెమ్ అండ్ టేక్ ఓవర్ ద ల్యాండ్. కానీ ఇక్కడ రంగనాథ్ గారి స్టేట్మెంట్ దీన్ని నేను చెప్తాను సార్. ఆయన ఏమంటారంటే చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులను కొంతమంది కబ్జాదారులు ఆసరాగా తీసుకొని ఇటువంటి టైం ఇస్తే వాళ్ళు ఎంటర్టైన్ చేసినట్టుగానే అంటారు. ఇప్పుడు అంటే ఇక వేరే కేసుల గురించి మీరు నాకు అలా ఆయన జనరల్ స్టేట్మెంట్ చెప్పేది అండి. నేను ఇప్పుడు యాజ్ ఏ ఓ కామన్ మ్యాన్గా మై క్లయింట్స్ హావ్ పర్చేజ్ 3 plots ఇన్ ద వన్స్ అప్రూవ్డ్ లేఅవుట్లా పట్టుకున్నాక ఎవరు కూడా మనకు మీరైనా నేనైనా కూడా ఎలాంటి మనకు సర్వే కానీ అది ఏ సర్వే నెంబర్లు ఉన్నది కానీ ఎప్పుడు కూడా చూడం. మనకు లేఅవుట్ అప్రూవ్ అయిందా లేదా, దానికి ఎల్ఆర్ఎస్ ఇచ్చారు, ఎల్ఆర్ఎస్ ఇస్తే రికగ్నిషన్ ఇచ్చినట్టే కదా హెచ్ఎండిఏ, అది ఇచ్చింది కాబట్టి వాళ్ళు జెన్యున్గా ద బోనోఫైడ్ పర్చేజెస్. నువ్వు ఇది గవర్నమెంట్ ల్యాండ్లో ఉందా, ఎంక్రోచ్ అయిందా అనేది ఎవరు చూడాలి కదా. మీరు అలాంటిది గవర్నమెంట్ ఫస్ట్ పర్మిషన్ ఇచ్చినప్పుడే చూడాలి. పర్మిషన్ ఎందుకు ఇస్తున్నారు మీరు? పర్మిషన్ ఇచ్చినప్పుడే అప్పుడే అక్కడ నువ్వు కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అయిపోయినాక ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటే ఎట్లా? ముందు పర్మిషన్ ఇవ్వకముందే వెదర్ ఇస్ ఫాల్స్ ఇన్ ద గవర్నమెంట్ ల్యాండ్ ఆర్ నాట్ అనేది మీరు ఎంక్వైరీ చేయాలి యాజ్ అథారిటీగా.
అది చేయకుండా ఇప్పుడు ఎవరు లాస్ అయినారు? వాళ్ళు లోన్స్ తెచ్చి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ పోయింది ఇప్పుడు? అవును. మినిమం ఒక 70-80 lakhs అంటే కామన్ మ్యాన్కి అది ఎక్కువే కదా. ఎగ్జాక్ట్లీ. అదే నేను అంటున్నా. ఇంకా కాస్ట్ పెరిగిపోతుంది రోజు రోజు. రోజు రోజుకు ఆ ఇంట్రెస్ట్ నాకు బాధ ఏమనిపిస్తుంది అంటే, డెమాలిషన్ అయిన బిల్డింగ్కు దే ఆర్ పేయింగ్ ద ఇంట్రెస్ట్. మీరు అన్నారు కదా ఆర్మీ ఆఫీసర్, అవును, అవును. ఆయనే అతను ఇంకో డాక్టర్, వాళ్ళు దే ఆర్ పేయింగ్ ద ఈఎంఐస్. కానీ ఈ సినారియో సార్, ఇప్పుడు మీరు ఈఎంఐస్ గురించి మాట్లాడుతున్నారు. సరే, జరిగిన డ్యామేజ్ జరిగిపోయింది. అదర్ మీరు అన్నట్టుగా అది గవర్నమెంట్ ల్యాండా, లీగలా, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, ఇదంతా కూడా మళ్ళీ కోర్టు ఎగ్జామినేషన్లో ఉంటుంది. ఫైనల్ ఆర్డర్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సింది ఎవరైనా కూడా. అయితే ఇప్పుడు జరిగినటువంటి డ్యామేజ్ రికవరీ ఎట్లా సార్? ఎందుకంటే హైడ్రా మొన్న ఏమన్నారు, నేను కూడా చాలా పిటీ ఫీల్ అవుతున్నా, చాలా వెరీ సారీ ఫీల్ అవుతున్నా, అటువంటి బాధితులు ఉంటే నేను చాలా బాధపడుతున్నాను అన్నారు. తర్వాత ఎవరైతే పర్మిషన్లు ఇచ్చారో వాళ్ళ మీద కేసులు అయినాయి అని అంటారు. వాళ్ళకు కూడా బెయిలబుల్ సెక్షన్స్ అని ఈజ్ ఇండివిజువల్లీ రఘునాథ్ గారు అడ్మిటింగ్. అంటే దేర్ ఈస్ అ రెమెడీ ఇన్ ద లా యాక్చువల్గా. ఇఫ్ ద కోర్ట్ హ్యాస్ డిక్లేర్డ్ దట్ ఇట్స్ ఇల్లీగల్ డెమాలిషన్, దెన్ దే కెన్ ఫైల్ ద డ్యామేజెస్ బిఫోర్ ద అప్రోప్రియేట్ కోర్ట్ ఫర్ ద కాంపన్సేషన్. ఓకే, కాంపన్సేషన్ దే విల్ గ్రాంట్. ద గవర్నమెంట్ హ్యాస్ టు పే ద కాంపన్సేషన్ ఆర్ సాల్. అంతేనా? అంతే కదా. ద వన్స్ కోర్ట్ హ్యాస్ డిక్లేర్డ్ ద ఇల్లీగల్ డెమాలిషన్, డెఫినెట్లీ దే హ్యావ్ రైట్ టు ఫైల్ ద డ్యామేజెస్ సూట్. సో చట్టం మళ్ళీ వెళ్ళి అంతే తెచ్చుకోవాల్సిందే. అంతే. ఇక మీరు మనము అది దారిలో కానీ గవర్నమెంట్ ఏమి సింపతి చూపెట్టదు కదా. అంటే సిర్ఫ్ సారీ చెప్తే అయిపోతుంది అంటే కుదరదు, మళ్ళీ సివిల్ సూట్ వేయవలసిందే. అంతే. కానీ ఇక్కడ ఇంకో డౌట్ వస్తుంది సార్ నాలాంటి వాడికి. సివిల్ సూట్ వేస్తే మీరు అన్నట్టుగా కోర్టులు డ్యామేజ్ కట్టిమని పర్మిషన్ ఇస్తే, కోర్టు ఆర్డర్ ఇస్తే, మళ్ళీ ఆ కోర్టు ఆర్డర్ ఎంతవరకు ఓబే చేస్తుంది ప్రభుత్వం అనేది ఒక డౌట్ రాదా? అట్లా దానికి ఈపీ ఉంటుంది కదా. మనకు ఈపీ ప్రొసీడింగ్స్ ఉంటుంది, ఎక్స్క్లూజన్ ప్రొసీడింగ్. దే విల్ అటాచ్ ద ప్రాపర్టీ ఆఫ్ ద గవర్నమెంట్. ఇవ్వకపోతే అంతే కదా. ఏదన్నా మనకు అగెనిస్ట్ గవర్నమెంట్ ఏదన్నా మనము వచ్చింది అనుకోండి కాంపన్సేషన్, ద గవర్నమెంట్ హ్యాస్ ఫెయిల్ టు పే ద కాంపన్సేషన్, దెన్ దే విల్ ఫైల్ ఎక్స్క్లూజన్ ప్రొసీడింగ్స్. అది అటాచ్మెంట్ ఉంటుంది దేనికైనా. అంతే, అటాచ్మెంట్ చేస్తారు ప్రాపర్టీ. సపోజ్ సెక్రటరీ అటాచ్ చేయమన్నారు, చేస్తారు. అంతే అంతే. అదే లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా మెన్ అండ్ మిషనరీ ప్రొవైడ్ చేయమంటే ఎట్లా ప్రొవైడ్ చేస్తారు? మీరు అనుకుంటే హైకోర్టుని కూల్చమంటే కూలుస్తారు, అదర్వైజ్ చార్మినార్ని కూల్చమంటే కూల్చేస్తారని ఆయన చేసిన వ్యాఖ్యలు మీ కేసులోనే అది నాకు తెలుసు. అదే ఆ సందర్భం ఏంటంటే, మనకు హైడ్రా కమిషనర్ గారు ఏం చెప్పారంటే, నేను ఐ నాట్ ఎగ్జామిన్ ద ఎంటైర్ కేసు, ఓన్లీ ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద తహసీల్దార్ ఐ సెండ్ ద మెన్ అండ్ మిషనరీ అని అన్నారు. అంటే రేపు హైకోర్టు కూర్చోమని ఇక్కడ పోలీస్ స్టేషన్ చార్మినార్గా చెప్పేది ఉంటే, మీరు వితౌట్ ఎగ్జామినింగ్, వితౌట్ కన్సిడరింగ్ ఎనీథింగ్, యూ విల్ సెండ్ ద ఫోర్స్ అని అడిగారు. అప్పుడు సార్ ఏం చెప్పారు సార్? ఏమో మాట్లాడలేదు. నో ఆన్సర్. మాట్లాడలేదు. అంతే. ఇంకా జడ్జి గారి ముందట ఏం మాట్లాడతారు? అక్కడ ఏం మాట్లాడలేదు. కానీ ఫైనల్గా సార్ ఇటువంటి సినారియో ఎక్కడికి దారి తీసే అవకాశాలు ఉంటాయి సార్? ఇలాంటి అంటే దెర్ ఈజ్ ఏ గవర్నమెంట్కు వ్యతిరేకంగా ప్రజలు కూడా ఫీల్ అయిపోతారు కదా. ఇప్పుడు మనకు ప్రజలల్లో రెవల్యూషన్ వస్తుంది. మీరు ఇప్పుడు ప్రతి ఒక్కటి మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు ఏమవుతుంది, గవర్నమెంట్ హెస్ నాట్ టేకెన్ డిసిషన్ ఆన్ ద సపోర్ట్ నీట్లో ఉంది కదా ఎగ్జామినేషన్, ఆ లీక్ అవుట్ పేపర్, ద గవర్నమెంట్ హెస్ నాట్ టేకెన్ ఎనీ డిసిషన్. సో దానికి రివోల్ట్ వచ్చింది కదా, తిరగబడ్డారు. తర్వాత మినిస్టర్ హాజ్ రిజైన్. ఇది కూడా అలాగనే గవర్నమెంట్ నెక్స్ట్ వాళ్ళ ఓటింగ్ పవర్ ఏందో చూపెడతారు. అంతే కదా. గవర్నమెంట్ కరెక్టా కాదా అనేది అల్టిమేట్ డిసిషన్ డెమోక్రసీలో ఏముంటుంది. కానీ హైడ్రాని అడ్డు పెట్టుకొని పొలిటికల్గా మైలేజ్ వస్తుందేమో అని ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్లో ఉన్నటువంటి పెద్దలు అనుకుంటే అది వర్కౌట్ అయ్యే స్కీమ్ లాగా కనిపిస్తుందా సార్? ఇక వాళ్ళ విజ్ఞతగా వదిలిపెట్టాలి మనం, అది కరెక్టా కాదా. మీరు హైడ్రాను టోటల్గా మనము అంటే నేను నా ఒపీనియన్ ఏంటంటే టోటల్గా తప్పు పట్టలేదు. ఏంటంటే కొంతమంది కబ్జాదారులు ఉన్నారు, లేరని కాదు. గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేసిన వాళ్ళు అంటే దానికి సమ్ ప్రొసీజర్ ఉంది కదా, ఆ ప్రొసీజర్ ప్రకారము వాళ్ళని ఎవిక్ట్ చేయిస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం యాక్చువల్గా. ఇప్పుడు సపోజ్ మీరు ఇప్పుడు లోతుకుంట ల్యాండ్ అని అంటున్నారు కదా, అది మేబీ వాళ్ళు ఇప్పుడు కమిషనర్ గారు చెప్పినప్పుడు అది గవర్నమెంట్ ల్యాండ్ కావచ్చు, కానీ దెర్ ఈజ్ ఏ కోర్ట్ ఆర్డర్స్. ఆ కోర్ట్ ఆర్డర్ను హౌ టు కమ్ అబౌట్ అని వచ్చిన తర్వాత చేస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం యాక్చువల్.
సో డ్యూ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, కోర్టు గైడ్ లైన్స్ ఫాలో అంతే అవ్వాలి. కదా, లా అంటే అంతే కదా. మరి మీరు ఏది ఫాలో కాకుండా మీ ఇష్టం ఉన్నట్టు అది గవర్నమెంట్ ల్యాండ్ అని నాకు తెలిసింది నేను డెమాలిషన్ చేస్తా అంటే కాదు కదా. ఆన్ రికార్డ్ కావాలి కదా. ఆన్ రికార్డ్ కావాలి, దానికి సర్టెన్ టైం పడుతుంది. ఆ టైం పడుతుంది అనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారు. సరే, అదొక పాయింట్ సార్. అంత ఆదరాబాదరగా చేయాల్సినటువంటి అవసరం ఏమొస్తుంది? ఆధారబాదర్ అంటే ఇక ఇదే మీరు అన్నట్టు కోర్టుకు వెళ్తారు, కోర్టు ఆర్డర్ తెస్తారు, మళ్ళీ ఇక్కడనే ఉంటుంది అన్నట్టు ఆ ఉద్దేశంతో కావచ్చు, మరి కానీ పొలిటికల్ ప్రెషర్స్ కావచ్చు. ఈ డెమోక్రసీలో సార్ కోర్టుకు వెళ్ళే హక్కు కూడా లేదా సార్ ప్రజలకి? ఉన్నది. డెమోక్రసీ ఇలా ఉండేదే అది. కోర్టుకు వెళ్ళకుండా ఎవరికైనా నువ్వు కట్టెలు ఎట్లా చేస్తావు, ఏదైనా ఎవ్రీ రైట్. సపోజ్ మనం లోయర్ కోర్టులో మనం ఫెయిల్ అయిపోయినాం, మన మీద ఏదో క్రిమినల్ కేసు కన్విక్ట్ అయినాం, నెక్స్ట్ దానికి అప్పీల్ ఉంటుంది కదా, ఎగ్జాక్ట్లీ అప్ టు సుప్రీంకోర్టు వరకు ఉంటుంది. అది అందులో నేను గవర్నమెంట్ మిమ్మల్ని కోర్టుకు వెళ్ళకుండా చేస్తా అనే హక్కు ఉంటుందా సార్ ఎవరికి? ఎవరికి ఉండదు, ఎవరికి ఉండదు. ఏ సిటిజన్ ఉండదు, ఏ ఆఫీసర్స్కి ఉండదు, ఏ గవర్నమెంట్కి కూడా ఉండదు. అది రైట్ మనది. మనం కోర్టుకు వెళ్ళాలన్నా లేదా అనేది అది మన ప్రిరాగేటివ్. మనం అది కరెక్టా కాదా, మనం తప్పు అనుకున్నాం అనుకోండి ఈ జడ్జ్మెంట్, దాని మీద అప్పీల్ పోతారు అంతే. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ అక్కడ మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. అక్కడ మనకు ఎస్టాబ్లిష్ చేస్తే అక్కడ కన్సిడర్ చేస్తారు. ఎన్ని కేసులు చూస్తున్నారు మీరు? ఎగ్జాక్ట్లీ. అన్ని కేసులల్లో మనకు ఒక కోర్టు ఇచ్చిన తీర్పు అల్టిమేట్గా మనకు హైయెస్ట్ కోర్టు అది కరెక్టా కాదా అని డిసైడ్ చేస్తుంది కదా. అవును, చాలా తీర్పుల్లో కింద కోర్టులో ఫెయిల్ అయిన, పై కోర్టులో పాజిటివ్ వచ్చినట్టు వచ్చినాయి, చాలా ఉంటాయి. సో ఓవరాల్గా సార్ హైడ్రా సినారియోకి సంబంధించి జరుగుతున్నటువంటి తీరు చూస్తుంటే నెక్స్ట్ ఫర్దర్గా ఏం జరుగుతుంది? ఎందుకంటే మీ కేసులు చూసినా, ఈ బహిరంగ ప్రకటనలు చూసినా, అంటే ఇక్కడ ఉన్నటువంటి హైడ్రా అధికారులు ఏమన్నా పర్సనల్గా తీసుకొని ఏమన్నా ఇటువంటి ప్రచారాలు జరుగుతున్నాయా, ల్యాండ్ గ్రాబర్స్ అని? అట్లా చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? అది ఇక వాళ్ళకే వదిలిపెట్టాలి, మనకు తెలియదు. కానీ ఒకటి ఏంటంటే యాజ్ ఏ ఆఫీసర్గా వాళ్ళు ఏంటంటే అట్లీస్ట్ దే హావ్ టు ఒబే ద లా. లా ప్రకారం దే కెన్ డూ ఎనీథింగ్. ఇఫ్ ఎట్ ఆల్ సంబడి హ్యాస్ ఎంక్రోచ్ ద గవర్నమెంట్ ల్యాండ్, లెట్ దెమ్ ఎవిక్ట్ యాజ్ పర్ లా. అది చేయాలి. కానీ మనకు సడన్గా నువ్వు గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేసినావు అంటే కరెక్ట్ కావచ్చు, కాకపోవచ్చు, బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉండదు కదా మనకు. దానికి ఆ ప్రొసీజర్ మొత్తము ఫాలో అయ్యి కరెక్టా కాదా అని తెలిసండి. నా పాయింట్ ఏంటంటే కోర్టులో ప్రూవ్ చేసుకోలేకుండా, మీరు అంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కోర్టులో ప్రూవ్ చేయకుండా అంటే సోషల్ మీడియాలో అవి పెట్టుకోవడం వల్ల వాళ్ళని కబ్జా ఉపయోగం ఉండదు. అదే ఇప్పుడు మామూలుగా ఈ టైం బీయింగ్ మీరు చేయొచ్చు, కానీ అల్టిమేట్గా అతను ఎవరైతే విక్టిమ్ ఉన్నాడో కంపల్సరీ దే విల్ అప్రోచ్ ద కోర్ట్, యూ విల్ గెట్ అల్టిమేట్ జస్టిస్ కదా అక్కడ. ఎగ్జాక్ట్లీ. అది నువ్వు కట్టెలు చేయలేవు నేను కోర్టు పోకుండా. థ్యాంక్ యూ నరేందర్ రెడ్డి గారు. సో ఇది అడ్వకేట్ నరేందర్ రెడ్డి గారు చెప్తుంది. ఖచ్చితంగా రూల్ ఆఫ్ లా ఇది ఖచ్చితంగా ప్రివిలేజ్ అవ్వాలి. తెలంగాణలో కాదు, దేశంలో ఎవరున్న డెమోక్రసీ దేశంలో ఖచ్చితంగా చట్టాలకు అతీతులుగా ఎవరు పనిచేయడం లేదు, అధికారులైనా ఎవరైనా కూడా. మరొక వైపు ఏంటంటే ఖచ్చితంగా చట్టానికి వెళ్ళే హక్కు కూడా ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి వెళ్లకుండా కట్టలు చేయడానికి ఎవరికి వీలు ఉండదు అనేది స్పష్టంగా చెప్తున్నారు. సో చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుంది. ఎందుకంటే ఈ విధానం ఈ విధంగానే కొనసాగితే ఖచ్చితంగా తిరుగుబాటు అయ్యే స్కోప్ కూడా ఉంటుంది అనే అటువంటి పరిస్థితులకు దారి తీస్తాయో లేదో మీరు కూడా మేపల్ కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.